నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పంట నష్టం అంచనాల సర్వే పక్కాగా ఉండాలి। అధికారులతో నిర్వహించిన సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాలలో ఘనంగా రీగానమే నా ప్రాణం కార్యక్రమం। అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆలరించిన ఆధ్యాత్మిక ఆలపనలు। తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన దీక్షపరులు। వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది। జిల్లాలోని ముంపు గ్రామాల్లో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని। భారీ వర్షాలు వరద ప్రవాహంతో దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యానవన పంటల సర్వేపై బాపట్ల జిల్లా కొల్లూరులో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులకు అవగాహన నిర్వహించారు। సర్వే పారదర్శకంగా ఉండాలని సూచించారు। పంట నష్టం అంచనాల సర్వే పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। భారీ వర్షాలు వరద ప్రవాహంతో దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యానవన పంటల సర్వేపై బాపట్ల జిల్లా కొల్లూరులో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులకు అవగాహన నిర్వహించారు। సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ పంటల నష్టంపై నిర్వహించే సర్వే ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు। 11వ తేదీన సామాజిక తనిఖీలో భాగంగా రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలన్నారు। నష్టపోయిన రైతుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోరాదని హెచ్చరించారు। సర్వేలో ఈ పంట మొబైల్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు। రైతులు ఏ పంట సాగు చేశారు, భూమి యజమాని రైతులు, అందులో CCRC కార్డులు పొందిన కౌలు రైతుల వివరాలు పక్కాగా సేకరించాలన్నారు। సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు నిబద్ధిత ఖచ్చితంతో సర్వే నిర్వహించాలన్నారు। అర్హులైన రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగరాదని పంటల బీమా వివరాలను అందులో పొందుపరచాలన్నారు। అక్రమాలు, తప్పులు, పొరపాట్లకు తావు లేకుండా సర్వే సాగాలన్నారు। అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆయన ఆదేశించారు। హౌసింగ్ ఎన్యూమరేషన్ డ్యామేజెస్ ఎన్యూమరేషన్ చేయాలి। డ్యామేజెస్ ఎన్యూమరేషన్ కి there is a GO 05 November 2023 GO number 5 which is in force presently. ఈ GO ప్రకారమే మనం చేయాలి తప్ప ఎవరైనా GOను క్షుణ్ణంగా చదివితే ఈజ్ ద రిసోర్స్ పర్సన్। ఎవరు క్షుణ్ణంగా చదివితే సో ఆ చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించేసి చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా మనం చేయాలి। ఇప్పుడు కంపోజిషన్ ఏంటంటే విలేజ్ లెవెల్లో విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ అనేటువంటి మీరు ముగ్గురు కంపోజిషన్లో ఉన్నారు। మీతో పాటు దట్ విలేజ్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు। ఆ విలేజ్ స్పెషల్ ఆఫీసర్తో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఉన్నారు। మీ అందరికీ ఒక టీమ్ హెడ్గా ఏఈ హౌసింగ్ ఉన్నారు। మీరు డోర్ టు డోర్ వెళ్ళాలి। నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ సో యాంగ్జైటీ, సార్ మాది ఇది పడిపోయింది చూడండి సార్, మాది అది పడిపోయింది చూద్దురండి సార్ అని చెప్పి దే ఆర్ ఫీలింగ్ దట్ ఐ వెంట దే ఫర్ ఎన్యూమరేషన్। నేను ఎన్యూమరేషన్ చేయడానికి వచ్చాను అనుకొని నిన్న పొద్దున్నే వాళ్ళు చాలా యాంగ్జైటీ, క్యూరియాసిటీగా నాకు చూపిస్తాను, అమ్మ నేను అట్లా కాదు చూడడానికి వచ్చాను, ఎన్యూమరేషన్ టీమ్స్ వస్తాయి అని చెప్పాను। అంటే దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్। కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి బాపట్ల జిల్లాలోని ముంపు గ్రామాలైనటువంటి రేపల్లె మండలంలోని మైననివారిపాలెం, మోర్తడ, చాట్రగడ్డ గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు పర్యటించారు। స్థానికంగా వరద ప్రభావానికి దెబ్బతిన్న రొయ్యల చెరువులతో పాటుగా పంట నష్టంపై రైతులతో మాట్లాడారు। జిల్లాలో వరద ప్రభావానికి దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తామని, తద్వారా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం తరపున పంట నష్టం సాయం అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు। బాపట్ల జిల్లాలోని ముంపు గ్రామాలైనటువంటి రేపల్లె మండలంలోని మైననివారిపాలెం, మోర్తడ, చాట్రగడ్డ గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు పర్యటించారు। స్థానికంగా వరద ప్రభావానికి దెబ్బతిన్న రొయ్యల చెరువులతో పాటుగా పంట నష్టంపై రైతులతో మాట్లాడారు। ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు। మరోవైపు మండలంలోని ముంపు గ్రామాల్లో ఒకటైన బొబ్బర్లంక వాసులు సుమారు 50 కుటుంబాలు ఉంటున్న పునరావాస కేంద్రానికి వెళ్లి మంత్రులు పరిశీలించారు। వారికి అందుతున్న సహాయక చర్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు। కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వరద బాధితునికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు। కృష్ణా నదిలో వరద వచ్చి 4వ రోజు ఎలాగైతే ముఖ్యమంత్రి గారు అనుక్షణం విజయవాడ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారో, ముఖ్యంగా ముంపు ప్రాంతమైనటువంటి విజయవాడ మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేయాలని చెప్పేసి అధికారులు, రాజకీయ నాయకులందరూ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన పాలు కానీ, ముఖ్యంగా మంచినీళ్ళు ప్రతి మనిషికి కూడా దాదాపుగా 2 నుంచి 3 లీటర్లు మంచినీళ్ళు తప్పకుండా అవసరం కాబట్టి అవి ఏర్పాటు చేయట విధంగా ఏదైతే ఇప్పుడు తగ్గుతూ వస్తామనే వరద నీళ్ళు తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులు క్లీనింగ్ అవ్వచ్చు, ఫైర్ ఇంజన్ ద్వారా క్లీన్ చేయాలని చెప్పేసి, అలాగే రాబోయే రోజుల్లో వచ్చే విష జ్వరాలు కానీ ఇతర
ఇబ్బందుల నుంచి కూడా ఒక మెడికల్ క్యాంపులు పెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా కలెక్టరేట్లోనే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మన రేపల ప్రాంతంలో కూడా చాలామందికి చాలా ఇబ్బందులు మనకి చూస్తూ ఉన్నాం, నిన్న కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం, రేపల నియోజకవర్గం ఈ యొక్క వరదలో చాలా ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తూ ఉన్నాం కొల్లూరు గ్రామం అంతా కూడా మునిగిపోయి లంకలన్నీ కూడా జూలపాలెం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని లంకలు దాదాపు 23 లంకలు కూడా ముంపుకు గురైనాయి. అందరికీ కూడా సకాలంలో భోజన వసతులు భోజనాలు వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా యంత్రాంగం మొత్తం కూడా. ఈరోజు కూడా మేము గౌరవనీయులు ఎనర్జీ మంత్రులు గుట్టిపాటి రవి గారు పెనుమూడు నుంచి మనకు ఉన్నటువంటి బొబ్బర్ లంక, మోర్తోట, అలాగే విరాట్ లంక, రాజు కాలువ, గంగడిపాలెం, మరియు ఇప్పుడు సముద్ర తీరమైనటువంటి లంకవాని దెబ్బకు కూడా వచ్చాం. ఈ తీరంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అవచ్చు, ఇతర నాయకులు అంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే చీరాల శ్రీనివాస్ నగర్లోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నీ గానమే నా ప్రాణం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక భావాలు కలిగి స్వామి దీక్షపరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో చీరాల శ్రీనివాస్ నగర్లోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో 42వ నీ గానమే నా ప్రాణం కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక భావాలు కలిగిన స్వామి దీక్షపరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి అనేక మంది పూజా గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, గాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక భక్తి గీతాలను ఆలపన కార్యక్రమం కన్నుల పర్వంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామివారికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతినిధులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చరిత్రలో నాటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాలలోని ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాలలోని ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శ ఉపాధ్యాయుడిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి జీవితాన్ని ప్రేమ, అభిమానాలతో తీర్చిదిద్ది తద్వారా సమాజాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి తీరాలన్నారు. ఇక సమాజంలో విద్యార్థి ఉపాధ్యాయుల అనుబంధం విడదీయరానిదని అన్నారు. తల్లిదండ్రుల కన్నా గురువు విద్యార్థి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాడని తెలిపారు. ఆధునిక సమాజంలో గురువు ప్రాముఖ్యత గురించి వివరంగా తెలిపారు. విద్యార్థులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుని పాత్ర మరవలేనిదని తెలిపారు. ఐఎస్టీఈ చాప్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ పివిఎస్ శర్మ కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అక్రెడిటేషన్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు చేయూతనందించే క్రమంలో చీరాల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులకు విజయవాడ తరలించేందుకు గాను నిత్యావసరాలు, బట్టల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కాగా వాహనాన్ని స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. అకాల వర్షాలు, వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వరద బాధితులకు అండగా నిలిచే క్రమంలో చీరాల పాస్టర్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. ఇక విజయవాడ వరద బాధితులకు చేయూతనందించే క్రమంలో చీరాల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులకు విజయవాడ తరలించేందుకు గాను నిత్యావసరాలు, బట్టల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కాగా వాహనాన్ని స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ విపత్కర సమయంలో తోటి వారికి ఆసరాగా నిలవడం అభినందనీయమన్నారు. పాస్టర్స్ అసోసియేషన్ చేపట్టిన విధంగానే చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన సేవా సంస్థలు సైతం ముందుకు రావాలని కోరారు. ఈరోజు ప్రధానంగా చీరాల పాస్టర్స్ అసోసియేషన్ తరపున మొదటిసారిగా చీరాల నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ కోసం వీళ్ళు ఆహారం, వస్త్రాలు, అలాగే వాళ్ళకి తోచినటువంటి పద్ధతులు ఇవన్నీ తీసుకొని వీటన్నిటిని కూడా చీరాల నుంచి విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు అందించడానికి ఎవరైతే ఇవాళ ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. నన్ను పార్టీ కూడా చెక్కంపూడి ఏరియాలో ఇన్ఛార్జిగా వేయటం, నేను కూడా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చూడటం, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. బహుశా ఎప్పుడు కూడా మనం చూడలేదు, అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందేమో మనకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ ఏరియాలో ఒక విధ్వంసమైనటువంటి పద్ధతిలో బుడమేరు, ఒక పక్క బుడమేరు, ఇంకో పక్క కృష్ణానది రెండు ఒక్కసారిగా ఉగ్ర రూపం చూపించి వాటి బోటు ఎక్కి అనేక ప్రాంతాల సందర్శించి మన చీరాల ప్రాంతానికి వెళ్ళిన వారు సహాయ సహకారం కూడా రాజేష్ పట్ గారు, పాల్ గారు, రత్నరాజు గారు, రమేష్ గారు, అనేక చాలామంది ఉన్నారు. అందరూ కూడా చీరాల ప్రాంతం నుంచి వాటరు, దుప్పట్లు, ఫుడ్ కూడా మరి మన చీరాల ప్రాంతం నుంచి మరి ముఖ్యమంత్రి మైనలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సహాయం చేసి మన బైబిల్ చెప్తుంది యెషయా 50లో ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, దప్పికొన్న వారికి దప్పిక ఇవ్వండి అని చెప్పే సూక్తితో మేము పాస్టర్స్ అందరం కూడా మన కొండయ్య గారు అతను అందరం కూడా మేము కృషిగా కృషి చేసి వారు కొన్ని నిర్దేశించారు. ఏ ఏరియాస్లో మీకు ఇవ్వాలనే చెప్పి కూడా జరిగిన మేమందరం కూడా పాస్టర్స్ అందరం కూడా ఇప్పుడు ఇక ముందు కూడా
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం మేదరమెట్లలోని సింథిటీ మిర్చి ఫ్యాక్టరీ యాజమాన్యం వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళికి కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఫ్యాక్టరీ సీనియర్ మేనేజర్ అబ్దుల్ సలీం అందించారు. విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం మేదరమెట్లలోని సింథిటీ మిర్చి ఫ్యాక్టరీ యాజమాన్యం వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10 లక్షల విరాళాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళికి కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఫ్యాక్టరీ సీనియర్ మేనేజర్ అబ్దుల్ సలీం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఫ్యాక్టరీ సీనియర్ మేనేజర్ అబ్దుల్ సలీం మాట్లాడుతూ కంపెనీ నుంచి మరో 90 లక్షలు ఇవ్వడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వర్షాల కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి ఉండగా టోకెన్లు లేని వారికి 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 57,390 మంది భక్తులు దర్శించుకోగా 20,628 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.45 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రక్షణ దళాల్లో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్న యువతకు అవసరాల దృష్ట్యా దేహదారుఢ్యం కోసం పరికరాలను చీరల మండల పరిధిలోని జాండ్రపేట బిఎన్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జాండ్రపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థి శంకర్ బాబు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. కాగా ఆయా పరికరాలను హైస్కూల్ హెచ్ఎం పూర్ణచంద్ర ప్రారంభించారు. జాండ్రపేట హైస్కూల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు సేవా కార్యక్రమాలతో సైతం ముందుండటం అభినందనీయమని హైస్కూల్ హెచ్ఎం పూర్ణచంద్ర అన్నారు. రక్షణ దళాల్లో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్న యువతకు అవసరాల దృష్ట్యా దేహదారుఢ్యం కోసం పరికరాలను చీరాల మండల పరిధిలోని జాండ్రపేట బిఎన్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జాండ్రపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థి శంకర్ బాబు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. కాగా ఆయా పరికరాలను హైస్కూల్ హెచ్ఎం పూర్ణచంద్ర ప్రారంభించారు. పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పరికరాలు కేవలం యువతకే గాక సాధారణ వాకర్స్ పాఠశాల విద్యార్థులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు పాఠశాల పూర్వ విద్యార్థులు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పీటీ టీచర్ శ్రీనివాస్, విశాంత ఉపాధ్యాయులు కోటయ్య బాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 4 రోజుల పాటు వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన చోడవరం 11 సెంటీమీటర్లు, గుడివాడలో, మచిలీపట్నంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ పేలింది. జార్జియా సమీపంలోని అపాలాచి హై స్కూల్లో బుధవారం జరిగిన కాల్పుల్లో 4 మృతి చెందారు. మరో 9 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బారో కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ముందు అపాలాచి హై స్కూల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పుల కారణాలు మాత్రం తెలియరాలేదు. అనుమానితుడిని 14 సంవత్సరాల విద్యార్థి కోల్ట్ గ్రేగా గుర్తించారు. అతనిపై అభియోగాలు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ క్రిస్ హోసే తెలిపారు. ఘటనపై జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజులు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. బుధవారం సింగపూర్ చేరుకున్న ఆయనకు అఖండ స్వాగతం లభించగా గురువారం సింగపూర్ పార్లమెంట్ లో కూడా ఘన స్వాగతం లభించింది. అంతకుముందు ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటించారు. ఇక 2వ రోజు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో ప్రధాని మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత సింగపూర్ పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రధాన ఒప్పందంతో సహా 2 దేశాల మధ్య అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. విజయవాడలో ఊహించని ఘటన జరిగింది. చంద్రబాబు బుడమేరు పరిశీలనలో ఊపిరి బిగబట్టే సీన్ వెలుగు చూసింది. మధురానగర్ లో బుడమేరు గండిని పరిశీలించేందుకు వెళ్లారు సీఎం. అయితే గండి సరిగా కనిపించడం లేదని మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. అదే సమయంలో ట్రాక్ పై దూసుకెళ్లింది ట్రైన్. ఆ సమయంలో ట్రాక్ పై పక్కన ఉన్న ఇరుకైన స్థలంలోనే చంద్రబాబు సహా ఆయన భద్రతా సిబ్బంది నిల్చున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కొన్ని క్షణాలు అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సీఎం వెళ్తానన్నా భద్రతా అధికారులు వెళ్లనివ్వకుండా ఉండాల్సిందని, ఇది సెక్యూరిటీ బ్రీచ్ అని చెబుతున్నారు కొందరు రిటైర్డ్ సెక్యూరిటీ అధికారులు.
ప్రస్తుతం అంతా పర్యావరణ హితమైన వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఎలక్ట్రిక్ తో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో అన్ని కంపెనీలు ఆ వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీదారైన హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మరో కొత్త సిఎన్జి వేరియంట్ కారును ఆవిష్కరించింది. ఇప్పటికే ఉన్న హ్యుండాయ్ ఆరా సిఎన్జి కి అప్గ్రేడెడ్ వెర్షన్ గా ఆరా హై సిఎన్జి ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 7.49 లక్షలు ఎక్స్ షోరూమ్ గా పేర్కొంది. అయితే డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో రాలేదు. ఇప్పటికే ఎక్స్టర్ బ్రాండ్ i10 నియోస్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో మార్కెట్ లో ఉన్నాయి. ఆరా సిఎన్జి వేరియంట్ ను దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రికెట్ బాలీవుడ్ అనుబంధం ఎప్పటికీ విడదీయనిదిగా ఉంటుంది. భారత క్రికెటర్లు బాలీవుడ్ నటీమణుల మధ్య ఎఫైర్స్ పై అనేక వార్తలు వస్తున్నాయి. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నుంచి తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది క్రికెటర్లు నటీమణులతో సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ వారు వివాహం చేసుకోలేకపోయారు. ప్రేమ పుకార్లతోనే వార్తలను నిలిచేవారు. అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ తో గీతా బస్త్రాల జోడీల ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట నష్టం అంచనాల సర్వే పక్కాగా ఉండాలి. అధికారులతో నిర్వహించిన సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాలలో ఘనంగా రీగానమే నా ప్రాణం కార్యక్రమం. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆలరించిన ఆధ్యాత్మిక ఆలపనలు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన దీక్షపరులు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. జిల్లాలోని ముంపు గ్రామంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.